హలో ఇట్రా డోర్ ని అయ్యొచ్చి తీస్తాడా ఓపెన్ ద డోర్ ప్లీజ్. నేను పని మీద వెళ్తున్నా నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళు గుడ్ మార్నింగ్. లేట్ ఏంటి? కాలేజ్లో ఉన్నాను. ఓకే ఫస్ట్ టైం అని ఎక్స్క్యూజ్ చేస్తున్నా. నా దగ్గర పనిచేసే వాళ్ళకి టైం సెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సరే పనేంటో చెప్పండి. నా క్లోజ్ ఫ్రెండ్ షీలా నైట్ ఫుల్గా వర్క్ వచ్చేసి చాలా టైర్డ్ అయింది. నేను స్నానం చేసి వచ్చేలోగా తనని తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకురా. నీ ఫ్రెండ్ షీలా నీతో వర్కౌట్ చేస్తే నువ్వు వెళ్ళి స్నానం చేయించు. నేనెందుకు చేయించాలి? నేను చేయించను. ఐ ఆమ్ ద బాస్ అండ్ యువర్ జస్ట్ మై అసిస్టెంట్. నేనేం చెప్తానో అది నువ్వు చేయాలి. గో. ఇక్కడెవరు షీలా లేదు గీలా లేదు. ఏయ్ అక్కడెక్కడ ట్రెడ్మిల్ వాక్ చేస్తుంటుంది చూడు. ఇక్కడెవరు లేరు. ఏదో కుక్క వాక్ చేస్తోంది. కుక్క అన్నావంటే కొడతా. నా డార్లింగ్ బేబ్ అది. దాని పేరే షీలా. షీలానా? అబ్బాయిలా ఉందే. అబ్బాయే బట్ దానికి షీలాకి జవానీ సాంగ్ అంటే చాలా ఇష్టం. అందుకే దాని పేరు షీలా అని పెట్టా. నీకెందుకు అదంతా? వెళ్ళి స్నానం చేయించు. షీలా బేబీ, నువ్వెందుకు నీ బాస్ లాగా అరుస్తున్నావు? నువ్వు గుడ్ బాయ్ కదా. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఈ రోజు నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. చికెన్ నువ్వు హలో. ఏంటి ఇంకా రాలేదు? అప్పుడే మెసేజ్ చేశాను కదా లేట్ గా వస్తానని. క్లాస్ లో ఉన్నాను, అయిపోయాక కాల్ చేస్తాను. బాయ్. నువ్వెక్కడున్నా నేను రమ్మన్నప్పుడు వచ్చేయాలి, లేదంటే తెలుసు కదా. ఏమైంది తనకి? ఎవరై ఉంటారు ఫోన్ లో? ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదే, అతను ఇంటికి రమ్మంటున్నాడు. పెళ్లికి ముందే ప్రియుడ్ తో పట్టు మంచం ఎక్కబోతున్నావు. అదృష్టం అంటే నీదే. మంచి ఛాన్స్ కొట్టావు. మంచి స్పీడ్ మీద ఉన్నట్టున్నాడు. వెళ్ళు వెళ్ళు. ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా? ఎలాగే వెళ్ళేది? ఉన్నట్టుండి పడిపోవడమే. ఏంటమ్మా? నందిని పడిపోయింది సార్. ఏమైంది? లో బీపీ సార్, లో బీపీ. ఒళ్ళంతా కూల్ అయిపోయింది సార్. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి సార్. తీసుకెళ్ళండి. త్వరగా పదండి. జాగ్రత్త.